గృహస్థ ధర్మానికి సంబంధించినంత వరకు నిండైనటువంటి ప్రసిద్ధి కలగడం దేని వలన జరిగిందో ఆ ప్రశస్తమైన వాక్యములు నాకు చెప్పవలసినది అని చెప్పి ధర్మరాజు గారు అడిగితే భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వ్యక్తి పితృదేవతలకు తర్పణ చెయ్యాలి, తన శక్తి మేరకు దానం చేస్తూ ఉండాలి. అట్లాగే ఇంటికొచ్చినటువంటి బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెడుతూ ఉండాలి. మిత్రులను చుట్టాలను అతిథులను గురువులను అన్నం పెట్టి తృప్తిపరచాలి. తదనంతరం మిగిలినటువంటి పశుపక్ష్యాదులు ఉంటాయి, అవన్నీ కూడా గృహస్థు మీద ఆధారపడి ఉంటాయి. నిజానికి ఒక్కొక్కసారి అవి మహోపకారం చేస్తాయి గృహస్థుకి. మనం పెట్టామా పెట్టలేదా, కొట్టామా నిందించామా తరిమామా కూడా చూడదు ఒక కుక్క. ఇంటి యజమాని తాళం వేసి ఏ ఊరో వెళ్ళిపోతే ఏ రాత్రి వేళ ఒక దొంగ ఇంట్లో ప్రవేశిద్దామని ప్రయత్నిస్తుంటే ఏనాడూ పట్టెడు అన్నం పెట్టకపోయినా ఆ కుక్క అరిచి పెద్దగా మురిగి ఆ దొంగ ఆ ఇంటికి కన్నం వేయకుండా ఆ ఇంటిని కాపాడుతుంది. అందుకే సమస్త భూతముల యొక్క క్షేమాన్ని చూడవలసినటువంటి అవసరం గృహస్థు మీద ఉంది. ఎందుకనంటే గుర్రం వేగంగా పరిగెడుతోంది అంటే ఆ గుర్రం మీద కూర్చుని దాని డెక్కలు చీలి ఉండవు కాబట్టి గుర్రం ఎక్కి కొండలెక్కుతున్నాడు. ఒక గాడిద మీద బరువులు వేసి మోయిస్తున్నాడు. నీటిలో ఈదుతున్న చేపని చూసి తాను నీటిలో ఈదడం నేర్చుకున్నాడు. పక్షి ఆకాశంలో ఎగరడం చూసి తాను ఆకాశగమనం తెలుసుకున్నాడు. అట్లాగే ఒక ఏనుక్కి దంతం ఎంత విలువైనదో ఎంత ప్రకాశవంతమైనదో అమూల్యమైనదో తెలుసుకుని ఆ దంతంతో బొమ్మలు చేసుకుని ఇంట్లో పెట్టుకుంటున్నాడు. నెమలి నృత్యం చేస్తే సంతోషిస్తున్నాడు. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువులో ఉన్న గొప్పతనాన్ని తన అభ్యున్నతి కొరకు వాడుకునేటటువంటి వాడు మనుష్యుడు ఒక్కడే. మిగిలిన ప్రాణులు ఆకలేస్తే ఒక జంతువు సంహరించి మాంసం తింటుందేమో కానీ ఒక జంతువులో తేజస్సుని ఇంకొక జంతువు తన ప్రయోజనానికి వాడుకోదు. కానీ అన్ని జంతువులలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించి అన్నిటిలో ఉన్న వైభవాన్ని తన యొక్క క్షేమం కోసం అభ్యున్నతి కోసం వాడుకునేవాడు మనిషి ఒక్కడే. కాబట్టి మనిషికి కర్తవ్యం ఉంది, భూతయజ్ఞం చెయ్యాలి. తనొక్కడు తినడం కాదు, తిన్న తర్వాత కొంత పదార్థం మిగిలేటట్టుగా చూసుకొని ఆ పదార్థాన్ని పట్టుకెళ్ళి ఇంటి ముందు ఏ చెట్టు కిందో పెడితే అది మిగిలినటువంటి పక్షులు పశువులు ఇటువంటి వచ్చి తింటాయి. కాబట్టి యజమాని అటువంటి పని చెయ్యాలి. నిజానికి అతిథులను వాళ్ళకి పెట్టి అతిథి శేషంగా గృహస్థు అన్నం తినవలసి ఉంటుంది. ఆ గృహస్థు మీదనే మిగిలినటువంటి ఆశ్రమములన్నీ ఆధారపడ్డాయి. కాబట్టి గృహస్థాశ్రమం అనేటటువంటిది అంత పావనమైనది సుమా అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పారు. తదనంతరం ధర్మరాజు గారు, ఓ మహాత్మా భీష్మాచార్య తాతగారు, నిత్యం చేసేటటువంటి పూజలో పువ్వులు ధూపము దీపము నైవేద్యము అనేటటువంటివి అత్యంత మేలైన పూజా సాధనములు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అవి లేకుండా దేవతారాధనం జరగదు. వీటి గురించి నాకు అవగాహన కలిగేటట్టుగా చెప్పవలసింది అని అడిగారు. అడిగితే భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి జవాబు చెప్తున్నారు. ఓషధుల అమృతమయ్యుత్తమ వస్తు సంతతిలోన పుష్పవంతములు మేలు. పుష్పముల్గొని సురపూజలనర్చిన మానవులకు మంచి మనసు కలుగు. అట్లు కావున సుమనోభిధానము పుష్పములకయ్యే. తద్ద్రవ్య పూజలిచ్చు నరుల కోర్కులు సుమనస్కత తీర్చుట అమరులు సుమనస్కులనగజనిరి. కంపు రూపు తెలుపు కలిగి అకంఠక భూరుహాదులందు పుట్టినట్టి పుష్పముల ప్రియంబు పొంది కైకొండ్రు నిర్జరులు పూజనముల కురువరేణ్యా. ఈ పువ్వులు అనేటటువంటివి అత్యంత ప్రశస్తమైనటువంటివి. అటువంటి పువ్వులు ఏవైతే ఉన్నాయో అవి దేవతల యొక్క పూజ యందు వినియోగింపబడతాయి. అట్లా దేవతలకు మంచి పువ్వులతో పూజ చేసినటువంటి వారికి మంచి మనసు ఏర్పడుతుంది. మంచి మనసు ఎందుకు ఏర్పడుతుంది అంటే కంటి ద్వారా మంచివి చూడడం, చెవి ద్వారా మంచివి వినడం,
నోటి ద్వారా సాత్విక పదార్థాలు తీసుకోవడం, ఇటువంటి అలవాటైతే వాటిలో 6వ వంతు సూక్ష్మ శరీరమైన మనసు కనుక మనసు కూడా మంచి భావనలు పొంది మంచి సంకల్పములు చేసి మంచి కార్యములుగా మారిన కారణం చేత కీర్తివంతుడు అవుతాడు, ధర్మానుష్ఠానం చేస్తాడు. అందుకే ఎవరైతే పువ్వులు పూజ చేసి ఆ పువ్వుల చేత పూజ చేసిన కారణం చేత ప్రీతి పొందిన దేవతల యొక్క అనుగ్రహం చేత మంచి మనసుని పొందుతున్నారో వారిని సుమనస్సులు అని పిలిచారు. దేవతలు పువ్వుల చేత పూజ పుచ్చుకుని అనుగ్రహిస్తారు కాబట్టి వాళ్ళకి సుమనస్కులు అని పేరొచ్చింది. అట్లాగే మంచి వాసన కలిగి తెల్లగా ఉండేటటువంటి పువ్వులు, ముళ్ళు లేనటువంటి చెట్లకి పూసినటువంటి పువ్వులు, తీగల నుండి చెట్ల నుంచి వచ్చినటువంటి పువ్వులు దేవతలకు అత్యంత ప్రియమైనటువంటివి. అవి కాకుండా నలినంబులు, జాజులును, తులసీదళములు, ప్రభూత తోషము, గిర్వాణులకు చేయును, యక్షాదులకు జలోద్భవములెల్ల తుష్టియునర్చున్. తామర పూలు, సన్నజాజి పూలు, తులసీదళాలు ఈ 3 దేవతల యొక్క పూజ యందు పరమశ్రేష్టములు. వీటిని ఈ పూలు ఏవైతే ఉన్నాయో వాటిని పూజ చేసినటువంటి కారణం చేత దేవతలు ఎంతో సంతోషాన్ని పొందుతారు. ఉత్కృష్టమైనటువంటి పూజా ద్రవ్యములు ఏవి అంటే ఆ తామర పూలు, జాజి పూలు, తులసీ దళాలు. ఇక నీటిలో పుట్టినటువంటి పూల చేత పూజ చేస్తే యక్షులు సంతోషిస్తారు. అట్లాగే ఏ ఏ పువ్వులు ఏ కారణం చేత కూడా తెచ్చుకోకూడదో భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. విను, దేవాలయమున పితృవనమున పుట్టు కుసుమములు వలదు వివాహంబునకును శాంతిక పౌష్ఠిక వనితాజనరంజనాది వర్తనములకున్. దేవాలయంలో ఉన్నటువంటి చెట్లకి పూసినటువంటి పువ్వులు ఎప్పుడూ కూడా కోసి ఇంటికి తెచ్చుకోకూడదు. దేవాలయంలో వేసినటువంటి చెట్లకి పూసిన పువ్వులు దేవాలయంలో ఉన్నటువంటి దేవతలకు వెళ్ళాలి. అట్లాగే శ్మశానంలో వేసినటువంటి పూల చెట్లకి పూసిన పువ్వులు ఇంటికి తెచ్చి పూజ చేసుకోవడం కానీ, ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు అలంకారం చేసుకోవడానికి ఉపయోగించడం కానీ, వివాహాది క్రతువుల యందు వాడడం కానీ, శాంతి కర్మలు పౌష్టిక కర్మలలో వాడడం కానీ ఎటువంటి కారణముల చేత చేయకూడదు. కాబట్టి దేవాలయాలలో ఉన్నటువంటి పువ్వులు, శ్మశానాల్లో పూసేటటువంటి పువ్వులు తెచ్చుకోకూడదు. అట్లాగే కుసుమములు గంధమున దేవకోటి వాని దర్శనంబున యక్షులు తదుపభోగమున భుజంగ ప్రతానము ఈ 3 తెరగులను మనుష్యులు ప్రియమందుటనగ కలుగు. మంచి సువాసన కలిగినటువంటి పువ్వులు ఎక్కడుంటాయో అక్కడ వాటి యొక్క సువాసన చేత దేవతలు సంతోషిస్తారు, వాటిని చూసి యక్షులు సంతోషిస్తారు. వాటిని భోగించినటువంటి కారణం చేత భుజంగములు పాములు సంతోషిస్తాయి. 3 రకాలుగాను అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి కారణం చేత మనుష్యులు సంతోషిస్తారు. ఇక దేవతలర్హ కుసుమ పూజా విధి ప్రియమంది అప్పుడు జనుల ఎడల సంభావించి వారి కోర్కులు కావింతురు సఫలములుగా కౌరవనాథ. దేవతలు వాళ్ళకి యోగ్యమైనటువంటి పువ్వులతో ఎవరు పూజ చేస్తున్నారో వాళ్ళ యందు ప్రీతి పొందినటువంటి వారై వారికి కావలసినటువంటి కామితములను నెరవేరుస్తున్నారు. కాబట్టి ఆ పూజ అంత గొప్పది. పూజలో వాడేటటువంటి పువ్వు అంత ప్రశస్తమైన స్థానాన్ని పొందింది. ఇక ధర్మరాజా, నువ్వు ధూపం గురించి అడిగావు. అన్నిటిలోకి ధూపాలలో గొప్పది ఏది అంటే అందుగు అనబడేటటువంటి చెట్టు యొక్క బెరడు నుంచి తీసినటువంటి ఆ చూర్ణముతో వేసేటటువంటి ధూపము చాలా గొప్పది. అంతకన్నా గొప్పది గుగ్గిలంతో వేసేటటువంటి ధూపం. అది దేవతలకు పరమప్రీతికరమై ఉంటుంది. ఇక అగరు ధూపం చేత గంధర్వులు, యక్షులు, నాగులు ప్రీతి పొందుతారు. కర్పూర ధూపం చేత అందరూ అన్ని రకాలుగాను సంతోషిస్తారు. కాబట్టి అటువంటి ధూపం దేవతల యొక్క ప్రీతికి కారణమవుతోంది. ఇక దీపం విషయం గురించి భీష్మాచార్యుల వారు మాట్లాడుతున్నారు. దైవతార్చలపుడు
తామస భూత రక్షో ముఖంబులైన కుచ్చితంపు చాతులెల్ల దీప సన్నిధి నడుగునట్లగుట దీపదానమధిక ఫలము. దేవతల యొక్క పూజ చేసేటప్పుడు తామస గుణంతో ఉండేటటువంటి రాక్షసులు, భూతములు ఇవన్నీ కూడా, కుచ్చితమైనటువంటి బుద్ధి కలిగినటువంటివన్నీ కూడా దీపం ఎక్కడ వెలిగించి ఉంచబడుతుందో అక్కడ అణిగిపోతాయి. కాబట్టి దీపం చాలా గొప్పది, ఆ దీపదానం అంతకన్నా గొప్పది. అట్లాగే దీపం ఇవ్వడము అంటే వెలుగులు ఇవ్వడమే. అందుకే ఎవరు దీపదానం చేస్తారో ఆ వ్యక్తి యొక్క హృదయం పరమాత్మ ధర్మములతో ప్రకాశిస్తుంది. అటువంటి వ్యక్తి ఉన్నతమైనటువంటి ధర్మాన్ని అనుష్ఠానం చేసి ఈశ్వరానుగ్రహమునకు పాత్రుడవుతాడు. ఇక దీపంలో వెలిగేటటువంటి జ్వాల ఎప్పుడూ కూడా వెలుగునిచ్చేటటువంటిదిగాను, ఆ వేయబడినటువంటి ఒత్తి స్థిరంగా నిలబడి వెలిగేటటువంటిదిగాను ఉండాలి. దీపం ఎక్కడెక్కడ పెడితే పరమశ్రేష్టము అన్నదాన్ని భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. బాటలో అంటే 10 మంది నడిచేటటువంటి మార్గంలో వెలుతురు కనపడడానికి వీలుగా దీపం పెట్టడం, 10 మంది కూర్చుని ముఖ్యమైన విషయములను చర్చించేటటువంటి చావడిలో దీపం పెట్టడం, దేవాలయంలో దీపం పెట్టడం, కొండ మీద దీపం పెట్టడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యానికి కారణములు. అట్లాగే అలనేయి ముఖ్యము మహిషాదిమేషజనిత ఘృతములున్ తైలంబు మనుజనాథ మధ్యములగు మేధోస్తి మాంసరసములరయ నింద్యముల్ దీప సమర్పణమునా. దీపం వెలిగించడానికి వాడేటటువంటి పదార్థముల గురించి మాట్లాడుతున్నారు. అన్నిటిలోకి చాలా మంచిదేది అంటే ఆవు నెయ్యి. ఇక గేదె, మేక, గొర్రె మొదలైనటువంటి వాటి నేతులతో పెట్టేటటువంటి దీపం, నువ్వుల నూనెతో పెట్టేటటువంటి దీపం మధ్యమం, రెండవ పద్ధతి. కొవ్వు మొదలైనటువంటి వాటిని ఏ కారణం చేత కూడా దీపం పెట్టడానికి ఉపయోగించకూడదు. ఇక నైవేద్యం గురించి చెప్తున్నారు భీష్మాచార్యుల వారు. దేవతలకు అగ్రపు సంభావన ఉపహారమిచ్చి పదపడి కుడువంగావలయు అట్టు సేయని ధీ విరహితుడసురయుగుట తెల్లంబదిపా. ఎప్పుడైనా సరే దేవతలకు మొట్టమొదట సమర్పించి పదార్థాన్ని వాళ్ళు తిన్నారు, వాళ్ళు సంతృప్తి పొందారు అన్న భావన పొంది దాన్ని ప్రసాదంగా పుచ్చుకోవడం అలవాటు పడినటువంటి వ్యక్తి ఎవరు ఉంటాడో ఆయన వృద్ధిలోకి వస్తాడు. అట్లా చెయ్యనటువంటి వాడు బుద్ధిహీనుడైన వాడు అవుతున్నాడు కదా. ఎందుకంటే దేవతల యొక్క అనుగ్రహం చేత కదా. కంటితో చూస్తున్నామంటే కన్ను మనం నిర్మించుకున్నది కాదు. రాత్రి నిద్రపోయినప్పుడు కనురెప్ప పడిపోయి ఉంటుంది అంటే నేను వేసుకున్నది కాదు. నిద్ర నేను తెచ్చుకున్నది కాదు. నిద్రాకాలము సుఖమైతే అది నా గొప్ప కాదు. సుఖప్రదమైన నిద్రాకాలమునందు ఇంద్రియములు బడలిక పోగొట్టుకొని తిరిగి తేజోవంతములు అవుతున్నాయి అంటే అది నా కర్తృత్వం కాదు. ఇవన్నీ నేను చెయ్యట్లేదు, ఎవరో చేస్తున్నారు. ఆ చేస్తున్న వాళ్ళని దేవతలు అని శాస్త్రం చెప్తోంది. అటువంటి దేవతల పట్ల కృతజ్ఞతాభావం ఉండాలి. కాబట్టి ఆ కృతజ్ఞతతో వాళ్ళకి ముందు సాత్విక పదార్థాన్ని నివేదన చేసి తరువాత యజమాని స్వీకరించవలసి ఉంటుంది. తన ఇంట కలుగునన్నమును దేవతలకు నివేద్యముగా చేసి ప్రణామ నియమ సహిత సమర్పణమున కృతకృత్యుడుగా వలయు పురుషుండనగా. నైవేద్యం పెట్టేటప్పుడు తన ఇంటిలో వండినటువంటి పదార్థాన్ని పెట్టడం అనేటటువంటిది పరమ ప్రశస్తం. అంటే మహానైవేద్యం అని పెడతారు కదా, పెట్టినప్పుడు ఎలాగో వాళ్ళ ఇంట్లో వండినటువంటి పదార్థాన్నే పెడతారు. అవసర నైవేద్యంగా ఏదో పొద్దున్న పూజలో చేసినప్పుడు పళ్ళు పెట్టి కాస్త బెల్లం ముక్క వేసి పెడతారు, దానికి నిలవదోషం ఉండదు కాబట్టి. ఇక తిలపిష్టము, దది దుగ్ధంబులు మరియును ధూపములును పుణ్య పరిమళంబులునగు పదార్థములు విభుదులకు ప్రియమసగు బలివిధులన్ కురుముఖ్యా. నైవేద్యములన్నింటిలోకి కూడా చాలా ప్రశస్తమైనవి ఏవి అంటే నువ్వుల పిండి, పెరుగు, పాలు, ఇంకా మంచి సువాసన కలిగినటువంటి వస్తువులు ఏ ఉన్నాయో అవన్నీ కూడా దేవతలకు చాలా ప్రీతిని కల్పిస్తాయి. కాబట్టి అటువంటి పదార్థములను నైవేద్యంలో వాడడం చాలా ఉపయుక్తము సుమా. దాని చేత దేవతలు సంతోషిస్తారు అని చెప్పిన తరువాత